సెంట్రల్ గవర్నమెంట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, రాంగ్ డైవర్షన్ పాలిటిక్స్ చేయటము, వాళ్ళకి నిధులు సమకూర్చడంలో కానీ అక్కడ నీడ్ఫుల్ ఎక్విప్మెంట్స్ అందించడంలో కానీ ప్రభుత్వం అక్కడ ఉండి సహాయం అందించడానికి ఎప్పటికప్పుడు ఇమీడియట్ గా 24 గంటలు అందలేదు మేడం. 24 గంటలు అందకపోతే వీళ్ళు ఏం చేసిండ్రు అని అంటున్నాం మేము. అంతకు ముందే ప్రమాదం తెలిసిన తర్వాత కూడా మీరు ఏం చర్యలు తీసుకున్నారు అని అడుగుతున్నాం. ఇది సరైన సమాధాన ప్రశ్న అవునా కాదా? ప్రకృతి వైపరీత్యంతో వచ్చింది మేడం, ఊహించలేదు అనేది ప్రకృతి ప్రభుత్వానికి. దయచేసి మీరు ఇదే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ప్రభుత్వానికి మనం ఎవరం కూడా వత్తాసు పలకొద్దు అట్లా అని చెప్పేసి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే, మనం తీసుకోవాల్సిన చర్యలు, మన చేతుల్లో ఉన్న చర్యలు మనం ఎందుకు తీసుకోలేదు అని అడుగుతున్నాం. కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలియజేసింది కదా, ఈ 44 కిలోమీటర్లు ఇంటకు ఏదైతే అవుట్లెట్ తోగుకుంటూ పోతుంటే ఈ జరుగుతున్న ప్రమాదం ఆయన వివరించింది కదా. మరి ఆ రోజు బీజేపీ ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్నా, మీరు ప్రభుత్వంలో ఉన్నా, ఆ రోజు ఎందుకు మెప్పించి ఒప్పించి సుప్రీంకోర్టు ద్వారా తీసుకురావచ్చు కదా. మీరు ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది కదా, మీరు తీసుకురావచ్చు కదా. కేవలం అంటే ఈరోజు ముందుగా ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు వార్త వచ్చిందో మీరు చెప్తున్నట్టు వారికి మనం వారి ఆత్మలు భగవంతుడు శాంతి చేకూర్చాలి. వారి కుటుంబానికి కూడా మనం సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా శాయశక్తుల కృషి చేసింది మేడం. ఎందుకంటే దాని రూపమే కరెక్ట్ లేదు. ఖచ్చితంగా రేపు దాన్ని మార్పులు చేర్పులు చేసే దాంట్లో ప్రజలందరూ సహకరించాలి, అన్ని పార్టీలు సహకరించి ఇలా ఎస్ఎల్బిసి దాని కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి గౌరవ సుప్రీంకోర్టును కూడా ఒప్పించి మెప్పించి కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందనేది కూడా ప్రజల నుంచి మా నుంచి కూడా విజ్ఞప్తి ఉన్నది. ప్రభుత్వం కూడా ఆ తరహాలో ఆలోచన చేయాలి. కోటేశ్వర గారు, ఫైనల్గా చెప్పండి. ఏదైతే వినకూడదు అనుకున్నామో అదే వినాల్సి వచ్చింది. బట్ 7 రోజులుగా వాళ్ళకి తిండి నిద్ర గాలి కూడా లేకున్న పరిస్థితుల్లో ఎటకేళ్ళకి ఇలాంటి వార్త వినాల్సి వచ్చింది. వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి కూడా నిజంగా తీరని లోటు ఈ విషయం. బట్ జరిగింది, జరగకూడదు కానీ జరిగింది. ఇక మీదట జరగకుండా ఉండాలి అన్న ప్రభుత్వాలు కానివ్వండి, లేకపోతే ఈ పాపం మీది గత ప్రభుత్వాన్ని కాదు మా ప్రభుత్వాన్ని అనే కంటే కూడా ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఆధునికమైనటువంటి స్కానర్ ద్వారా ఆ 8 మంది కూడా దాదాపుగా, అంటే ఇంకా అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వారు సజీవ సమాధి అయినట్టుగానే వార్తలు తాజాగా వస్తున్నాయి. ఏమైనప్పటికీ ఇంకా ఏదైనా అవకాశాలు ఉన్నాయేమో మనం చూడొచ్చు, కానీ పరిస్థితి అయితే మాత్రం అందుకు అనుగుణంగా లేదనేటువంటిది అందరూ అధికారులు అందరూ కూడా చెప్తున్నారు. ఏమైనప్పటికీ ఈ అనుభవాన్ని తీసుకొని భవిష్యత్తులో ఏ ప్రాజెక్ట్ అయినా ఏ ఒక్క ప్రాణం పోవడం కాదు, ఎవ్వరూ గాయపడకుండా కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలనేది మనం ఈ సందర్భంగా కోరటం తప్ప, మిగిలినటువంటి అంశాలు ఎట్లాగో దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తులో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఆరోపణలు కావచ్చు, లేదా బీజేపీ వాళ్ళు చేసిన ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు అన్ని కూడా వాళ్ళ వాదన కూడా వినిపించవచ్చు అనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. గౌతమ్ ప్రసాద్ గారు, ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? మేము ఫైనల్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వం ఇప్పటికైనా ఆ టన్నెల్ విషయంలో ఇంకా ప్రమాదాలు తొలగిపోలేదు. ఇంకా ఆ ప్రమాదం పొంచి ఉంది. మనకు ఆ పొంచి ఉన్న ప్రమాదాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం వైపు నుంచి అత్యంత ఆధునికమైన పరికరాలని తీసుకొచ్చి, లేదు ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఈ దాంట్లో ఇంకా ఇప్పుడు జేపీ గ్రూప్ కాంట్రాక్ట్ కాకుండా ఇంకా ఎవరి సహాయం తీసుకుంటే బాగుంటుంది, ఇంకా ఈ టన్నెల్లో ఎటువంటి సవాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు మనము లోపల అంతర్గత పొరల్లో ఏం జరుగుతుంది, మార్పులు ఏంటి అనే టెక్నాలజీ లేకపోవచ్చు, కానీ ఈరోజు అణువుని శోధించడానికి అనేక రకాల పరికరాలు టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చేసింది. కాబట్టి అన్ని రకాల టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ ప్రమాదం నుంచి తప్పించి అదేవిధంగా రేపు ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలనేదే మేము కోరుతున్నాం. ఇంతవరకు ఈ 20 ఏళ్ల కాలం వరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందో, ఆ నిర్లక్ష్యం చేసిన దానికి ఇన్ని రోజులు ఆగిపోయిందో ప్రాజెక్టు, ఇకనైనా దీక్షతో పట్టుదలతో ఈ దాన్ని పూర్తి చేయాల్సిన
బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ ప్రభుత్వం తప్పనిసరిగా అటువంటి చర్యలు తీసుకోవాలనేదే మేము కోరుతున్నాం. మా వైపు నుంచి ఆ కుటుంబాలకి, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం మా పార్టీ తరపు నుంచి. అది జరగాల్సింది కాదు, జరిగింది. మనకు ఆ ప్రమాదం పట్ల అంచనా ఉన్నా మనం బయటకు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే లోపల మొత్తం బురద, నీళ్లు, అక్కడ ఆక్సిజన్ లేని పరిస్థితిలో ఏ మనిషి అయినా ఉండాలి. ఉండడానికి అవకాశం లేదు. కానీ మనకు ఒక హోప్, ఏదో ఒక మిరాకిల్ లోపల జరిగితే తప్ప అవకాశం ఉండదు. కాబట్టి ఏదో మనం అనుకున్నాం కానీ ఫిజికల్ కండిషన్ అయితే అది కాదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా అటువంటి చర్యలు తీసుకొని ఆ టన్నెల్ ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసే చర్యలు తీసుకోవాలి. మీరు ఏదైతే అంటున్నారో సుప్రీంకోర్టుకు అడిగేది, ఇదే సుప్రీంకోర్టుకు ఇటువంటి పరిస్థితులే వచ్చి ఉంటే మీరు అడగండి. అడగడంలో తప్పైతే లేదు కదా. ఇగో ఈ ప్రమాదం మన ముందే ఉంది, ఈ ప్రమాదాన్ని వివరించండి, వివరించి మాకు ఇగో మాకు రిలాక్సేషన్ ఇవ్వండి. చేయలేదో ఆ విషయము అని అడుగుతున్నారు. ఇందాక నాగన్న గారు అడిగారు. మేము చేసినప్పుడు మాకు ఎటువంటి ప్రమాదం జరగలేదు కదా. ప్రమాదం అని కాదు, మామూలుగా ఇలాంటి విషయాలు ఇందాక ఎంతవరకు జరిగినా అంతే జరిగింది కదా. మేము కేటాయించిన డబ్బులలో ఎంతవరకు జరగాలనో అంతవరకు జరిగింది. మాకు ఎటువంటి ప్రమాదం రాలేదు. ఆనాడు ప్రమాదం వచ్చిన తర్వాత కూడా ఏదైనా జరిగి ఉంటే అది మా తప్పు అవుతుంది. ఈరోజు మీరు పని మొదలుపెట్టిన తర్వాత కూడా ఇన్ని రోజులు అవుతుంటే ఇంకా దీన్ని మొదటికి తవ్వుతానంటే దానికి ఎవరు మాట్లాడడానికి ఉండదు. మీరు టన్నెల్ ప్రారంభించేటప్పుడే ఇది ఇంతకాలము బూజు పట్టిపోయి ఉన్న టన్నెల్ని, సొరంగాన్ని, ఈ సొరంగంలో ఏముంది, దీని పరిస్థితి ఏంది అని చెప్పేసి మీకు ఒక ఫిట్మెంట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత, లోపల భౌతికంగా మీకు కార్మికులు విషయం చెప్పిన తర్వాత దాని గురించి పట్టించుకోకుండా జరిగిన ప్రమాదాన్ని పక్క వాళ్ళ మీద నెట్టేస్తా, లేదా బట్టకాల్చి మీద వేస్తానంటే ఎట్లా? సాకిరణ్ గారు, ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? మేడం, ఇక్కడ ఒక విషయం మేడం, ఈ టనల్ ఇంకా ముందు కూడా ఇంకా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంజనీర్స్ వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఇంకో 2 కిలోమీటర్స్ తర్వాత కూడా మళ్ళీ ఒక 800 మీటర్స్ మట్టి తవ్వకాలు తీసే అవకాశం ఉంటుంది అని, ఇంకో 2 కిలోమీటర్స్ తర్వాత ఈ 9 కిలోమీటర్స్లో దాదాపు మళ్ళీ 9 మీటర్స్ ఆఫ్ మట్టి డ్రిల్లింగ్ చేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడదలుచుకున్నాను ఏంటంటే, ఫస్ట్ మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అన్నీ కూడా గత ప్రభుత్వంలో కూడా ఒక చిన్న అంత కాళేశ్వరం జడిపోయిన తర్వాత నీళ్ళు వచ్చి బురదొచ్చి మిషన్లు ఖరాబ్ అయిపోతే కొనే పరిస్థితి వచ్చింది. కానీ ఈ మిషన్ని రిపేర్ చేయడానికి మాత్రం ఆలోచించలేదు మేడం. ఇది బాగా గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఆ మిషన్లు, ఆధునిక మిషన్, ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు ఆధునిక మిషన్స్ని ఇప్పుడైతే కోటేశ్వరరావు గారు చెప్పారు, ఆధునిక స్కానర్ ద్వారా వాళ్ళని గుర్తించి వాళ్ళు చనిపోయారని ఒక నిర్ధారణకు వచ్చిండ్రు అని ఏదైతే చెప్తున్నారో